హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ఎక్స్ప్లోరింగ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 3, రావల్ శివాలయం. ఈ శివాలయం ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇదొక 55 అడుగుల శివలింగం. పైన రూఫ్ ఏమి ఉండదు. సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందో తెలియదు, పెరుగుతుందన్నారు. అండ్ ఇక్కడ ఫేమస్ అది. ఆ టెంపుల్ చూడడానికి అయితే మనం వెళ్తున్నాం. ఈ టెంపుల్ కార్తీక మాసం బాగా భక్తులతో రద్దీగా ఉంటుందంట. ప్రతి కార్తీక సోమవారం 3 సోమవారాలు 4 సోమవారాలు ఉంటాయి కదా, ఆ 4 సోమవారాలు ఫుల్ రద్దీగా ఉంటుందంట. లక్కీలీ ఈరోజు వెడ్నెస్డే అంటే సోమవారం అని ఫిక్స్ వచ్చుంటే కొంచెం కష్టం అయ్యేది వీడియో తీయడం. నిన్న నైట్ మనం జీటీ రోడ్లో స్టే చేసాం. జీటీ రోడ్లో నుంచి ఈ డిస్టెన్స్ వచ్చేసి ఈ టెంపుల్కి రావాల్సిన టెంపుల్ డైరెక్ట్ టెంపుల్కి పెట్టాను. 55 కిలోమీటర్స్ వచ్చింది లాంగ్. సో వెళ్తూ మాట్లాడుకుందాం. నిన్న 5th అక్టోబర్ చెప్పా కదా, ఈరోజు 6th. చాలా చిత్ని పనులు అయ్యాయి. ఏంటంటే మన ప్లానింగ్ యాక్చువల్లీ మన ప్లాన్ అయితే 4 ప్లేసెస్: అరసవెల్లి, శ్రీకూర్మం, సాలిహుండం, కళింగపట్నం బీచ్. నిన్న ఆ 4 కవర్ చేయాలి యాక్చువల్లీ మన ప్లాన్ ప్రకారం. బట్ నిన్న ఏమైందంటే, నిన్న మధ్యాహ్నం కదా మనం బయలుదేరాం. మొన్న 10:30కి అప్డేట్ ఇచ్చాను. 12 అయ్యింది, 12:30 అంత అయింది నేను శ్రీకాకుళం ఎంటర్ అయ్యేసరికి. ఆ టైంకి అరసవెల్లి టెంపుల్ క్లోజ్. ఆ టైంకి శ్రీకూర్మం కూడా క్లోజ్ ఉంటుంది అన్నారు. మా అమ్మగారు అన్నారు క్లోజ్ ఉంటుంది అన్నారు. సో మనం ఏం చేసామంటే ఫుడ్ తినేసి వెళ్దాము అని ఒక ప్లాన్ వేసాం. అప్పటికే 3 అయిపోయింది కదా అని. ఆ ఫుడ్ తినేసరికి కరెక్ట్గా 3 అయింది. ఫుడ్ 2కి వెళ్తే 3కి ఇచ్చాడు. 3 కంప్లీట్ చేశాను నేను, 2:30కి ఇస్తే. అండ్ అక్కడి నుంచి రూమ్ కోసం అవన్నీ చూసుకునేటప్పటికి 4. సో మనం ఏం చేసామంటే ఓన్లీ శ్రీకూర్మం టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేసి రిటర్న్ రూమ్కి వచ్చేసి నైట్ ఇక్కడ ఉన్నాం. అండ్ అక్కడ నుంచి ఇంకా ఆ 2 ప్లేసెస్ స్కిప్ చేసేసాను. ఒకటే సాలిహుండం చాలామంది వీడియో చేశారు. సో మనం డ్రాప్ అయ్యాం దాని గురించి అయితే. అండ్ కళింగపట్నం బీచ్ ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. ఓల్డ్ పోర్ట్ అనమాట, బ్రిటిష్ రూల్కి ముందు పోర్ట్ అట అది. దానికి పర్ఫ్యూమ్స్, షిప్స్ గట్ట వచ్చేవంట. పర్ఫ్యూమ్స్, క్లాత్స్ ఇలాంటివన్నీ తెచ్చేవంట. ఈ బ్రిటిష్ రూల్లో వచ్చాక దాన్ని ఆపేశారు. అంతే కళింగపట్నం బీచ్ గురించి అయితే. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఫస్ట్ ఒక లైక్ అయితే వేసేయండి. అసలు లైక్స్ రావట్లేదు. సో లైక్ చేస్తే వేరే వాడికి వీడియో వెళ్తుంది, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సర్చ్ రికమెండేషన్స్ అన్నీ బాగా వస్తాయి అన్నమాట. మీరు వీడియో బాగా చూస్తే, వీడియో చూసి 50% వీడియో చూసి ఒక లైక్ చేసి వెళ్ళారంటే దానికి ఏదో ఒక విధంగా లాభం చేకూరుస్తుంది. అది నాకు ఇంకోటికి రికమెండ్ చేయడం ఏదో ఒకటి ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. కనిపిస్తున్న ఆంజనేయ స్వామి గురించి మన ఒక వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను. ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వాళ్ళ కోసం ఇక్కడ పెడతాను చూడండి. అది యాక్చువల్లీ ఈ ఆంజనేయ స్వామి గురించి కాదు, నార్మల్గా బయలుదేరింది, నార్మల్గా చేసింది. లేదు అనుకుంటే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా వ్లాగ్ చేద్దామా అంటే చెయ్యాలి అనుకుంటే చేసేస్తాను. ఇప్పుడు ఇంకా ఇదైతే నేను ప్లానింగ్లో లేదు నాకు అసలు. బట్ చెయ్యాలనిపిస్తే మాత్రం ఆపేసి చేసేస్తాను. ఇండియా మొత్తంలో ఎక్కువ హైట్ ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం ఇదే. శ్రీకాకుళంకి టెక్కలకి మధ్యలో ఉంది. వంశధార అనుకుంటా, ఇది వంశధార రివర్ పక్కన. చూడండి, చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. సో పెద్దగా వ్లాగ్ చేయాలి అనుకోవట్లేదు, వ్లాగ్ చేయను నేను. మన శివాలయంకి అయితే వెళ్ళిపోదాం. మనం ఎక్కడి నుంచి లెఫ్ట్కి అయితే సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యి ఊర్లోకి వెళ్ళాలి, టెక్ల ఊర్లోకి. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. 7 కిలోమీటర్స్కి 17 మినిట్స్ చూపిస్తుంది. అంతసేపట్లో వెళ్తాం తెలియదు మనకి. వచ్చేసాం. ఒక గూగుల్ టైంని ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దగ్గర మనమైతే బీట్ చేసాం. చాలా స్లోగా వచ్చాను నేను. ఇంకా 70, 80 దాటలేదు. అక్కడ 80 దాటితే ఇంకా బేగ వచ్చేవచ్చు, బట్ 80 దాటలేదు మనం ఎక్కడన్నా. సో
ఆ బస్సు వెళ్ళింది చూసారా, ఈ లోపలికి అయితే మనం వెళ్ళాలి. ఈ లోపలికి మనం వెళ్ళాలి. ఇదే టెక్కలి విలేజ్, ఊర్లోకి వెళ్ళొచ్చు. టెక్కలి మన విజయనగరం వైజాగ్ ప్రజలు బాగా తెలుస్తుంది, ఎందుకంటే బస్సెస్ ఎక్కువ వస్తుంటాయి. ఇచ్చాపురం టెక్కలి, ఇచ్చాపురం టెక్కలి, ఇచ్చాపురం టెక్కలి అని. శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే గూగుల్లో వచ్చేస్తుంది. శ్రీ ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్, మళ్ళీ చెప్తున్నాను. అండ్ టైప్ చేస్తే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి మ్యాప్ తిన్నగా తీసుకొచ్చేస్తుంది. ఇంకా నేను వెళ్ళాక అది కన్ఫర్మేషన్ చేస్తాను, అక్కడ తీసుకెళ్తా. బట్ నేనైతే అలాగే టైప్ చేశాను, చూద్దాం. గైస్ మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నా బ్యాక్ సైడ్ ఉండేదే టెంపుల్. అండ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చే రూట్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. హనుమాన్ బండి. అండ్ లగేజ్ అలా దించలేదు, ఇక్కడ కొంచెం చెప్పి లగేజ్ చూడండి అని చెప్పాను. బట్ ఇక్కడ దారి అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిన్న పండుగ జరిగిందంట, అంతా చూపిస్తాను చూడండి ముందు. ఇదే టెంపుల్కి వచ్చే రూట్, చాలా బాగుంది కదా. అటు సైడ్ పొలాలతో చాలా బాగుంది కదా. అండ్ ఇదే టెంపుల్ ఎదురుగా కనిపిస్తుందా. ఈ కార్తీక సోమవారాలు 4 వారాలు పండుగ జరుగుతుంది అంటే ఇక్కడ, అందుకే ఈ గేట్స్ అయ్యి ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బిజీ. ఆవిడ చెప్తుంది కదా చాలా బిజీగా ఉంటుందంట. మన లక్కీలీ ఒకరోజు లేట్గా వచ్చాం. యాక్చువల్ అయితే దొరికేసుకోవాలి, నిన్న కూడా అయ్యిందంట, నిన్న మంగళవారం. జనాలతో ఫుల్ బిజీగా ఉంటే మన దర్శనం అవ్వదు స్పీడ్గా. ఇంకోటి ఏంటంటే మీకు చూపించడం కూడా కష్టం అవుద్ది. సో కొంచెం కష్టం అవ్వకుండా కరుణించడం అనుకుందాం శివయ్య. ఓకే, లోపలికి వెళ్దాం. చూసారా, శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి దేవస్థానం, రావల్స్ గ్రామం, టెక్కలి అని ఉంది. అండ్ గట్టిగా అయినట్టుంది పండుగ. చూడండి ఎన్ని క్యూస్ ఉన్నాయో. ఈ 4 సోమవారాలు చాలా బిజీ అంట. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అంత ఉంది. ప్రజెంట్ ఖాళీగా ఉండడం వల్ల దర్శనం వెంటనే అయిపోద్ది మనకి. ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఆల్రెడీ మీకు చెప్పాను మన రైల్లో. అండ్ మళ్ళీ చెప్తున్నాను, గోప్రో వ్యూలో చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇదే 55 ఫీట్ శివలింగం అంట. లోపల ఉన్నది న్యాచురల్గా ఫామ్ అయింది స్వయంభూలింగం. అండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఈ 4 వారాలు అంటే కార్తీక సోమవారాలు 4 వారాలు చాలా బిజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ పండుగ కూడా జరుగుతుందంట. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇన్ఫర్మేషన్. గడి డెవలప్ అయిన తర్వాత కొలను తవ్వారు అనుకుంటా. చూడండి చాలా బాగుంది కదా, మొత్తం పొలాలు మధ్యలో గుడి. ఇప్పుడు మీకు ఆ గుడి చూపిస్తాను చూడండి. ఇదే గుడి. మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ అయితే కాళ్ళు గడిగేసుకొని లోపలికి వెళ్దాం. తాబేళ్ళు ఉన్నాయి, చూపిస్తాను చూడండి జూమ్ చేసి. పార్వతీదేవి బొమ్మ కింద చూడండి ఎండగా ఉంటున్నాయి. గైస్ మనం ఫైనల్గా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి శివలింగాన్ని. ఇదే నంది విగ్రహం చాలా పెద్ద ఉంది కదా. అండ్ అదే శివలింగం. దీనికి రూఫ్ ఉండదని చెప్పాను కదా, మొత్తం 55 అడుగులంట. పైన రూఫ్ కట్టారే. ఇక్కడ దీని హిస్టరీ అండ్ పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అండ్ ఆ రూఫ్ ఉండేది కాదని నేనైతే విన్నాను, చూశాను కూడా వీడియో. బట్ రూఫ్ అయితే ఉంది, ఏంటనేది తెలుస్తుంది. ఈ పక్క నుంచి చూడండి, నేను ఇదే ఫస్ట్ టైం మొత్తం లోపల ఎదురు దర్శనం చేసుకున్నాను. ఎదురు నుంచి చూసాను బట్ సైడ్ నుంచి చూడలేదు. పైకి కూడా వెళ్ళలేదు. పైకి వెళ్దాం. ఇదే మొత్తం చూడండి చాలా బాగుంది కదా. అంటే ఈ కిందది వీళ్ళు కట్టింది, ఈ పాదపట్టం అనేది వీళ్ళు కట్టింది. బట్ అది న్యాచురల్గా ఫామ్ అయింది. అక్కడ పైకి వెళ్దాం. ఇక్కడ తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఇందాక ఒకటి వీడియో తీసాను. అండ్ ఇక్కడ చూడండి ఎన్నున్నాయా. ఒకటి అదొకటి ఇలా ఉంది పైనుంచి. అండ్ ఇటువైపు నుంచి వ్యూస్ చూసుకోవచ్చు మీరు. ఇంత చూపించే కదా మీకు కార్నర్. ఈ కార్నర్
అన్నీ చూద్దాం మనం. చూడండి గైస్, ఆ టెంపుల్ హిస్టరీ అడిగితే పంతులు గారు చెప్పను కొంచెం బిజీగా ఉన్నాను అన్నారు. సో మనమైతే అక్కడ ఇంకా మూవ్ అయిపోదాం. ఇంకా బయట కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ నుంచి ఆ టెంపుల్ వ్యూ చూడండి ఇలా ఉంది, మొత్తం గుట్టలాగా, కొండలాగా. సో మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే, ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం చూసిన ఎండల మల్లికార్జున స్వామివారి దేవాలయం అయితే అలా ఉంది. చూడండి చాలా బాగుంది కదా ఇది ప్లేస్. మొత్తం ఇప్పుడు దాకా మనం చూసిందంతా అదే ప్లేస్. అండ్ ఇదే టెంపుల్. ఇక్కడ చూడండి ఇదే టెంపుల్. చాలా చల్లగా గాలి వేస్తుంది ఇక్కడ. దుర్గాదేవి అనుకుంటా. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు లైక్ చేశారనుకో ఇంకొకరికి సజెస్ట్ చేస్తాను నా వీడియోని. ఆ వీడియో చూడడం వల్ల కూడా చూడడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, వ్యూస్ పెరుగుతాయి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.